ప్రధాని నరేంద్ర మోడీ జోర్డాన్ టూర్ సూపర్ సక్సెస్ అయింది. ఈ పర్యటనలో 5 కీలక ఒప్పందాలు జరిగాయి. కలిసి పెట్టుబడులు పెడదామని, కలిసి పురోగిద్దామని జోర్డాన్కు మోడీ పిలుపునిచ్చారు. జోర్డాన్ పర్యటన తర్వాత ఇథియోపియా వెళ్లారు. ఈ సందర్భంగా ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని పర్యటనలో భారత్ జోర్డాన్ మధ్య 5 కీలక ఒప్పందాలు కుదిరాయి. రెన్యూవబుల్ ఎనర్జీ, నీటి వనరులు, డిజిటల్ సంస్కరణ విషయంలో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. 3 దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్ రాజు అబ్దుల్లాతో మోడీ చర్చలు జరిపారు. ఈ సమావేశం 2 దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక సంబంధాలను మరో మెట్టెక్కించిందని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్, జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2.5 బిలియన్ ఉంది. రాబోయే 5 ఏళ్లలో $5 బిలియన్ అంటే రెట్టింపు చేయాలని 2 దేశాల నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫెర్టిలైజర్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోడీ ప్రకటించారు. और भारत के पास स्किल भी है और स्केल भी, दोनों की स्ट्रेंथ जब एक साथ आएगी तो इससे दोनों देशों के नौजवानों को नए अवसर मिलेंगे. 2 రోజుల పాటు జోర్డాన్లో పర్యటించిన మోడీకి అరుదైన గౌరవం లభించింది. జోర్డాన్ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా స్వయంగా కారు నడుపుతూ మోడీని మ్యూజియంకు తీసుకువెళ్లారు. అలాగే మోడీకి వీడ్కోలు పలికే సమయంలోనూ స్వయంగా విమానాశ్రయం వరకు కారు నడిపించారు. ఇక జోర్డాన్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఇథియోపియాకి వెళ్లారు. ఆ దేశ రాజధాని అడిస్ అబాబాలో ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీ ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. ఆఫ్రికా ప్రాంతాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచడంపై చర్చిస్తారు. अभी मुझे ग्रेट ऑनर निशान ऑफ इथियोपिया के रूप में इस देश का सर्वोच्च सम्मान प्रदान किया गया है. विश्व की अति प्राचीन और समृद्ध सभ्यता द्वारा सम्मानित किया जाना मेरे लिए बहुत गौरव की बात है. ప్రధాని మోడీ ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఇథియోపియాకు వెళ్లడం ప్రధాని మోడీకి ఇదే తొలిసారి.